కాంగ్రెస్ వస్తే రైతుల కథ మారిపోతది. కాంగ్రెస్ వస్తే అన్నదాతల హాలత్ ఇట్లుండది అని అందరు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నిజంగానే మారింది రైతన్నల కథ. కేసీఆర్ సార్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. అదేందో మీరే చూడుండ్రి. అయ్యో గోస పాడుగాను ఆరుగాలం చేసిన చేత మట్టిలో పోసినట్టు అయితుండే అని ఈ రైతు ఎట్లా దాన్లాడుతున్నాడో చూడండి. పెట్టిన పెట్టుబడి రైతన్నకు రాకుంటే ఆ వ్యవసాయం చేసేందుకు చేయకెందుకు? పత్తికి రేటు లేక హరిగోస పడుతున్న రైతుని నేను నా పిల్లల పెండ్లిలు ఎట్లా చేయాలి? 20 క్వింటాల పత్తి మార్కెట్ కు తీసుకొస్తే మంచి రేటు లేదు, ఇక నేను ఏం చేయదేవుడా అని ఏడ్చినట్టే చేస్తున్నాడు రైతన్న. పాపం నలుగురు ఆడబిడ్డలు పెండ్లికి ఎదుగున్నారట. చేతిలో ఒక్క పైసా లేకుండా ఎట్లా చేయాలి అలా పెండ్లి? గుండెల మీద కుంపటి తిరుగున్న నా పిల్లలను అత్తగారింటికి ఎట్లా సాగనంపాలే అని గుండెలు బాదుకుంటున్నాడు. ఎన్నికల ముందు పత్తికి 7,500 ఇస్తామన్నారు, ఇంకేదో బోనస్ అన్నారు. కొండనాలకెక్కు మందు పెడితే ఉన్ననాలు కూసినట్టు బోనస్ లేదు, బోడిగుండు లేదు అని ఊపిరి బిగబట్టి చెప్తున్నాడు. పాపం మరి ఈ రైతుల కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయో ఏమో గాని గిట్టుబాటు ధర లేక గిల్ల కొట్టుకుంటున్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ రైతన్నలు. ముచ్చట తెలిసినోళ్ళంతా పాపం కదా రైతన్న గోస చూడఘోరముంది అని మాట్లాడుకుంటున్నారట. నాకు ఆడిపిల్లకు లగ్గం చేస్తాను అంటే నాకు రూపాయి లేదు, నాకు పత్తి పండింది, ఒక బిడ్డ లగ్గం చేయాలంటే దగ్గర పైసలు మారింటికి వస్తే నాకు అన్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తలేదు రైతు. మా ఇచ్చట దేవుడు మాకు ఎమ్మెల్యే ఉంటే నాకు న్యాయం జరగాలి రైతులకు. మా రైతులకు నిన్నగాక నిన్న అమాస కొండలకెచ్చిన ఏం నిలబడదు ఇయ్యాల మీరు ఏం చేస్తారు అంటారు. మోసం చేసి ఇచ్చనని కట్టి 50 లక్షలు ఇచ్చి బోనస్ వస్తాను, బోనస్ ఇయ్యలే, బోనస్ ఇయ్యక మమ్మల్ని రైతులు మోసం చేస్తారు. ఎవరు గోకార్లు ఇచ్చన్న అక్కడ ఉన్న మార్కెట్లు మాకు న్యాయం జరగాలి. 7,500